అది ఒక విషయం అడగాలి. అదే ఇన్ని రోజులు నేను అనుకోలేనిది ఊహించలేనిది ఈరోజు నాకు ఒక విషయం తెలిసింది. విషయం చెప్పింది నువ్వే కదా? నేనెందుకు చెబుతాను అన్నయ్య, ఇంకా బుకాయించాలని చూడకు. నేనంతా విన్నాను. అంటే చాటుగా ఉండి అంతా విన్నావు అనమాట. అయితే అసలు నువ్వు మర్చిపోయినా? నువ్వు ఇంత దుర్మార్గుడు ఇంకా కూడా ఊహించలేకపోయాను. సినిమాలేక నేను బ్రతుకుతున్న ఈ సమాజంలో ఇవన్నీ సహజమే. చూస్తూ చూస్తూ నువ్వు మర్చిపోవాలి కానీ నిలదీయకూడదు. ఎలా మర్చిపోమంటావు అన్నయ్య? పావురంలో ఎంతో పవిత్రంగా ఉన్నా అనుషని ఇంత దారుణంగా చంపేశావు. తను చంపడానికి మనసుగా వచ్చింది. పదే పదే ఆ విషయం నన్ను అడిగి నన్ను విసిగించుకో. చాలా చక్కగా జరిగింది యుగంధర్. రాత్రి సంగ్రామ్ సింగ్ తో మాట్లాడాను. వారికి అర్జెంట్ గా ₹1,00,00,000 దొంగ నోట్లు కావాలంట. అలాగే యుగంధర్, ఒక వారం రోజుల్లో వాడు అడిగిన సొమ్మును మనం అందిద్దాం. మనకు వాడిచ్చే గడువు 5 రోజులు మాత్రమే. మన వాళ్ళే 4 రోజుల్లో రాత్రి పగలు కష్టపడి 4 రోజుల్లో వద్దురా జీవ. వాళ్ళు రాత్రి పగలు కష్టపడితే వాళ్ళు మొండికేస్తారు. మొదలుకే మోసం. చూడు యుగంధర్, దొంగ నోటు మార్పిడి నీ కొత్త సైకిల్ జరుగుతుంది కాబట్టి ఎలా వీలైతే జీవా, నువ్వేం కంగారు పడద్దు. ఈ రాష్ట్రంలో మనకంటే ముందుగా సరిగ్గివ్వాలని ఎవరి వల్ల కాదు. వాడి ప్రింటింగ్ ప్రెస్ నెల మొత్తం కష్టపడ్డ 5,00,000 కూడా ప్రింటింగ్ చేయలేడు. నాకు బాగా తెలుసు. ఈ స్టేట్ లో మనకి పోటీగా మరొకటి దొంగ నోటు కంటివ్వాలంటే మనం జన్మ ఎత్తాలి. మన గురించి దగ్గర బాగుతున్నాడంట. ఏమవుతున్నారా? అంతటి మొదలయ్యాడా? ఆ మధ్య 2 టౌన్ ఎస్ఐ మామూలు కోసం వచ్చేటప్పుడు ఆ విషయం చెప్పాడు చెప్పండి. అన్యాయంగా పనిలోని తీసేశారు. అందుకే గదవా అందరి దగ్గర వాగుతున్నాడు. వాడిని పనిలో మాత్రమే తీస్తాం, ఇప్పుడు వాడి ప్రాణాలు తీస్తాం. అంత పని చేయొద్దు. ఇప్పటికే మన పైన చాలా అనుమానాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా నడవాలి. అదుపు చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రాణాల మీదకి ముక్కు రాదు కదా.
నేను చూసుకుంటాను. ఊరే జీవ చాలా చక్కగా అడిగి ఇచ్చావా? ఎంజాయ్ చేసుకో.